బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ మీద కొనసాగుతున్న వేళ ఎన్నికల ఫలితాల వైపు అందరూ చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయి, ఎవరెవరు గెలుస్తారు అనే దానిపై చాలా ఉత్కంఠ. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి ధర్మాన ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగా చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడు శ్రీనుకి తలనీలాలు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డి ఆలయ మర్యాదలు ఏపీ ప్రభుత్వం సంబంధించిన పెద్దలంతా కూడా తనకు స్వాగతం పలికి మంచిగా మర్యాదలు అయితే చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అవుతారు. ఇక్కడే ప్రెస్తో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఏ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం వచ్చినా సంపూర్ణంగా మంచి సత్సంబంధాలతో కొనసాగితే ఉండాలని ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నాను అంటూ తాను చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, ఇక ఏపీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి ప్రజలకు ఉండాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియపరిచారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉందండి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు అనే దానికి ఆయన డైరెక్ట్గా ఈ పదాలు వాడలేదు. కానీ సత్సంబంధాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి వైపు దిశగా అడుగులు వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సత్సంబంధాలు బాగుండాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. 100% ముఖ్యమంత్రి హోదాలో ఏ ఇతర రాష్ట్రాలకు ఎన్నికలైనా అది పక్క రాష్ట్రం ఎన్నికలు ఖచ్చితంగా వీళ్ళకు రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు, మాకు వచ్చిన సమాచారం ప్రకారం మళ్ళీ జగనే కంఫర్టబుల్గా వస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఎవరు అధికారంలోకి వస్తున్నారన్నది. అందుకే దాని ఉద్దేశంలో పెట్టుకునే బహుశా రేవంత్ రెడ్డికి కూడా జగనే సీఎం కావాలని ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు. ఎందుకంటే తాను ఒకప్పుడు తన కింద పనిచేసిన చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ అక్కడ అధికారంలోకి వస్తే తనను సైతం మేనేజ్ చేస్తాడు. పెద్ద మనిషి తనని ఏం అని రాదు, ఎందుకంటే తన దగ్గరనే మళ్ళీ పనిచేసి ఉన్నాను కాబట్టి అని చాలా కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇద్దరు కలిసి ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు, ఏదైనా సమానంగా ఇద్దరు అడుగులు వేయొచ్చు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన మొండి బకాయిలు, ఇంకా తెలంగాణ నుంచి రావాల్సిన విభజన హామీలు, వీటిపై కూడా ఇద్దరు చర్చలు జరిపి రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి మేలు చేసేలా రాబోయే కాలంలో ఉంటే మంచిది అని కూడా ప్రజానికం అనుకుంటున్నారు.